ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. మనము ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనకి ప్రార్థన చేయడం కూడా తెలియదు. ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? ఎంతమంది ఒప్పుకుంటారు? రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా వసింప సఖ్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేయుచున్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. అటువలే మన యొక్క బలహీనతలను చూసి ఆత్మ సహాయము చేయుచున్నారు అని వ్రాయబడి ఉంది. కనుక మనలో ఏవో బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్ని మనం విడిచిపెట్టాలి. అలాగే మన పక్షముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వసింప సఖ్యము కాని మూల్గులతో ఎందుకు విజ్ఞాపన చేయుచున్నారు అనంటే, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన క్షేమము పరిశుద్ధాత్మ దేవుని పైన మోపబడి ఉంది. ఆయనదే ఆ భారం. మన ఆత్మీయ క్షేమానికి సంబంధించిన భారం పరిశుద్ధాత్మ దేవునిది గనుక ఆయనే ఆ బాధ్యతను వహిస్తూ మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయుచున్నారు. మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ప్రార్థన చేస్తామా? మనం 90% లోక సంబంధమైన ప్రార్థన చేస్తే 1% కూడా మన ఆత్మీయ క్షేమానికి సంబంధించిన ప్రార్థన మనము చెయ్యము. ఎవరు చేస్తారండి? నాలో నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉందా? నాలో ఏదైనా చెడ లక్షణం ఉందా? నేను మార్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా? నేను ఇంకా క్రీస్తు ప్రభువులా మారడానికి ఇంకా ఎంత ప్రయత్నించాలి అనే ప్రార్థన ఎప్పుడైనా చేస్తామా మనం? గనుక ఒక క్రైస్తవుడు ఏం వెతకాలి అని అంటే, పైనున్న వాటిని వెతకాలండి. పైన ఏముందండి? తండ్రి ఉన్నాడు, పరలోక రాజ్యం ఉంది, నిత్యత్వం. మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వాన నిలిచి ఉన్నారు, కూర్చుని ఉన్నారు, ఆసీనుడై ఉన్నారు మన కొరకు. ఆయన కూడా మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేయడం జరుగుతూ ఉంది. గనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తాం, కానీ ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోం. అయితే ప్రతి విశ్వాసి కూడా తన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ప్రార్థన ప్రతి దినము కూడా కంపల్సరీ చేయాలండి. గనుక మనం ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన పెట్టి, దృష్టి పెట్టి ప్రార్థనలో మనం ఎలా దేవుణ్ణి అడుగుతున్నాం అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే, మనం ఒక క్రైస్తవుని యొక్క హృదయం ఎలా ఉండాలి అనంటే, దేవుని వాగ్దానం స్వతంత్రించుకునే విధంగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానం ఏంటండి? క్రీస్తునందు నిత్యజీవం. అది మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే పైనున్న వాటిని వెతకాలి. పైన దేవుడు, అలాగే ఇంకా తండ్రి యొక్క కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ప్రభువారు, నిత్యత్వం. ఆ నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే క్రీస్తు ప్రభువారిలాగా మనం మారాలి. ఇంతే. నిర్మలమైన మనస్సాక్షిని కలిగి మనము దేవుని ఎదుట నిలబడేవారిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి అని అంటే పాపభీతి లేని హృదయం.